వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ రేట్ చూస్తే మనము ఈ మధ్య కాలంలో ఎక్కువగా తగ్గుతూనే ఉంది అని చెప్పొచ్చు. అండ్ అలాగే అందులో భాగంగానే మీరు కూడా ఏ టూల్ని కనుక మనం కరెక్ట్ వేలో వాడితే అది తగ్గుతుందా, గోల్డ్ పెరుగుతుందా అనేది ఐడెంటిఫై చేయొచ్చు అని మీరు చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఏ టూల్ యూజ్ చేసి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కావచ్చు, లేదంటే బంగారం కొనుక్కోవాలి అన్న ఆలోచనలు ఎవరున్నా కూడా ఆ టూల్ని యూజ్ చేసి ఎలా క్యాలిక్యులేట్ చేసి బంగారం ఈరోజు తక్కువ ధరకు దొరుకుతుంది అనేది చేయొచ్చు అంటారు సార్? సో ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ముఖ్యంగా గోల్డ్ విషయానికి వస్తే అది 24-22 క్యారెట్ మీ ఇష్ట ప్రకారంగా మీరు కొనుక్కుంటారు, మీకు అవసరమైనది. మీ అందరికీ కూడా గోల్డ్ తక్కువ కంటే తక్కువ ధరలో ప్యూరిటీ ఉన్న గోల్డ్ మీరు ఎక్కడికన్నా వెళ్ళి తీసుకోండి. కానీ ఆ రేట్ ఎప్పుడు దిగుతుంది, ఆ దిగే సూచన మనకు ఎలా తెలియాలి, ఆ ఇండికేషన్ మనకు ఎలా తెలియాలి, దానికోసం నేను ఒక కంకణం కట్టుకున్నాను. నిజంగా మీ అందరికీ కూడా చూసేవాళ్ళ ప్రతి ప్రేక్షకులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే మీరు ఇచ్చిన ఆదరణ కానివ్వండి, మీరు చూపించిన ప్రేమ కానివ్వండి, దానికి నేను చాలా కృతజ్ఞుని. ఎందుకంటే రెస్పాన్స్ చాలా బాగా వస్తుంది మనం చేస్తున్న గోల్డ్ వీడియోస్కి. 1,00,000 మంది లిటరల్గా 24 hours లోపల చూస్తున్నారు అంటే ఇదంతా మీరు మాకు ఇస్తున్న అది మీ బ్లెస్సింగ్స్, అదొక మీ బ్లెస్సింగ్స్ అది. సో మీ ఆ నమ్మకాన్ని ఇంకా దృఢంగా ఉండాలి. ఈ ఫ్యూచర్లో రాబోయే ఆ గోల్డ్ మూమెంట్స్ కానివ్వండి, దాంతోపాటే మన రిలేషన్షిప్ కానివ్వండి, మన ప్రేక్షకులతో ఉన్న కనెక్ట్ కానివ్వండి, ఆ కనెక్షన్ నేను ఎప్పటికీ ఇలాగే స్ట్రాంగ్గా ఉండాలి అండ్ మీరందరూ కూడా లాభపడాలి. అది మా ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలోనే భాగంగా ఈరోజు నుంచి కొన్ని మెజర్స్ తీసుకోబోతున్నాను వీడియోలో. ముఖ్యంగా ఏంటంటే గోల్డ్ మనకు తక్కువ ధరలో కావాలి. గోల్డ్ మీకు ఫిజికల్ గోల్డ్ మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీకు చూపిస్తాను స్పాట్ గోల్డ్ రేట్ 75, 65, 24 క్యారెట్ గోల్డ్ నిన్న ఉండింది, ఇవాళ కూడా 75, 65 ఉంది. ఎలాంటి మేజర్ మూమెంట్ లేదు. అయితే 24 క్యారెట్ గోల్డ్ మీరు కొనేటప్పుడు మీకు ఇంకా దీనికంటే తక్కువలో ఇప్పించాలి అని చెప్పేసి కొన్ని లాజిక్స్ ఉన్నాయి, కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అది నేను మీకు నేర్పిస్తా. దానివల్ల ఏమవుతుందంటే 8,000కి వెళ్ళిపోయినా మళ్ళీ గోల్డ్ ఒకవేళ చెప్తున్నా మళ్ళీ ఫ్యూచర్లో నెక్స్ట్ 1 yearలో ఒకవేళ పెరిగినా కానీ అప్పుడు కూడా మీరు 7,000లోనే కొనాలి. 8,000కు పర్ గ్రామ్ వెళ్ళిపోయిన 24 క్యారెట్ గోల్డ్ కూడా మీరు 7,000లో కొనాలి అంటే 10,000 రూపాయలు డిస్కౌంట్ మీకు షాప్ వాడితే ఇవ్వడు. నేను మీకు ఈ వీడియో ద్వారా ఆ ట్రిక్స్తో నేర్పిస్తా. సో అంటే 7,000కు వచ్చిందనుకోండి బంగారము 24 క్యారెట్ గోల్డ్, అప్పుడు మీరు 6,000కే కొనగలగాలి. అలాంటి కైండ్ ఆఫ్ ట్రిక్స్ నేర్పిస్తా. సూపర్ సార్, ఇంట్రెస్టింగ్. ఒకసారి చూద్దామా? తప్పకుండా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మీకు ఎలాంటి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. నేను చూపించిన దారిలో మీరు జస్ట్ దాన్ని ఫాలో అవ్వండి అంతే. మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే గోల్డ్ కొనాలి అని చెప్పేసి ఎంతోమంది చిన్న చిన్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో 10,000, 20,000 జీతం ఉన్న వాళ్ళు, డైలీ వేజెస్లో కూడా ఉండేవాళ్ళు, రోజుకి 1,000 రూపాయలు 500 సంపాదించే వాళ్ళు ఉంటారు, 200 కూడా సంపాదిస్తున్నారు. వాళ్ళందరూ కూడా బంగారం తక్కువ కంటే తక్కువ రేట్లో కొనగలగాలి. అది నా కళ. అండ్ ఆ కళ నెరవేరుస్తుందని చెప్పే నమ్మకంతో నేను ఈ ప్రయత్నాన్ని స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్ మీ షో యూ. మీ అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదొక్కటి ఉంటే చాలండి. మీ దగ్గర ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఉండే అవసరం లేదు. ఉంటే ఇంకా మంచిది అనుకోండి. లేకున్నా కానీ మీరు పూర్తి కాన్ఫిడెన్స్తో 10,000 తక్కువలో మీరు బంగారం కొంటారు. ఓకేనా? చూపిస్తా ఆ ట్రిక్స్ ఏంటో. సో ముఖ్యంగా నేనేం చేయబోతున్నానంటే జాగ్రత్తగా వినండి. అవసరమైతే ఒక బుక్, పెన్ను పెట్టుకొని నోట్ చేసుకోమని చెప్తాను మా ప్రేక్షకులకి. ఏం చేయాలి అంటే ఇది ఒక వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ పేరు economictimesindiatimes.com. ఇందులో మీరు వెళ్తే ఫ్రీగా అందరూ కూడా ఈ చార్ట్ని యాక్సెస్ చేయగలుగుతారన్నమాట. సో దెర్ ఈజ్ నో మనీ టు బీ పేడ్. ఒకవేళ అవసరమైనా కానీ నేను అనుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి వాళ్ళు దాదాపు ఒక 2-3 వేలు ఛార్జ్ చేస్తారండి. పోయింది. మనకు మాత్రము ఒక డీటెయిల్డ్ డేటా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ చాలా టూల్స్ ఉన్నాయి. మీకు సంవత్సరానికి ఒక్కసారే 1,000, 2,000, 3,000 వాళ్ళు సబ్స్క్రిప్షన్ అడుగుతారండి. అది తీసేసుకోండి, పోయింది. మనకి ఇక్కడ కొన్ని లక్షల డబ్బులు మిగిలిపోతున్నాయి. బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఒక బూన్. అంటే ఎవరైతే ట్రేడ్ చేస్తారు కదా, రోజు కేజీ బంగారం కొనేసి జ్యువెల్లర్స్ ఉంటారో, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో, వాళ్ళకైతే ఒక పెద్ద అవకాశం అన్నమాట, సువర్ణ అవకాశం. సో నేనేం చేయబోతున్నాను అంటే ఒక చిన్న టూల్ మీకు వాడేసేసి అది నేను మీకు ఇవాళ నేర్పిస్తాను. అవసరమైతే ఇదే టూల్ని నేను మీకు ఇంకా ఇండైరెక్ట్గా ప్లస్ డైరెక్ట్గా ప్లస్ ఇంకా కొన్ని వేరే విధానాలతో కూడా అర్థమయ్యేలాగా నేర్పిస్తాను.
సో ఇది ఒక 2 minutesలో నేను మీకు పూర్తి చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సో ఇది నేను ఇక్కడ 30 నిమిషాల చార్ట్ అండి, 30 minutes మీకు కనిపిస్తుంది. అది నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్రెడీ క్లిక్ చేశాను కాబట్టి బ్లూ కలర్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఈ టూల్ మీరు వాడండి. ఈ టూల్ మనము ఎప్పుడు కూడా దీన్ని అంటారు ఫిబొనాకీ రీట్రేస్మెంట్. ఈ టూల్ పేరు ఏదో ఇంగ్లీష్లో ఉంది, ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అంటారు, అది మర్చిపోండి. జస్ట్ నేను ఎక్కడైతే క్లిక్ చేస్తున్నాను కదా ఆ బటన్ పైన, ఆ టూల్ పైన మీరు క్లిక్ చేసేసేసి ఇక్కడ మీరు ఒక్కసారి ఈ టాప్ పైన క్లిక్ చేసి దాన్ని ఈ బాటమ్ వరకు లాక్కురండి. సో జస్ట్ మీరు చేయాల్సింది ఇంతే. ఆ కలర్స్ ఒక ఇండికేషన్ ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ, నెక్స్ట్ దానికి రాబోతున్నాను. సో దీనికి అర్థం ఏంటంటే ఈ గ్రీన్ జోన్స్ ఉన్నాయి కదా, ఇది లైట్ గ్రీన్ ఉంది, ఇది డార్క్ గ్రీన్ ఉంది, ఇది బ్లూ ఉంది, ఇది గ్రే ఉంది. అంటే మీకు ఒక్కసారి ఈ లైట్ గ్రీన్ ఏరియా క్రాస్ చేసేసేసి లేదంటే డార్క్ గ్రీన్ ఏరియా క్రాస్ చేస్తే అది బుల్లిష్ జోన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. బుల్లిష్ అంటే బాగా పెరుగుతుంది గోల్డ్. అక్కడ ప్రతి 30 నిమిషాలకు ఉన్న ఒక్కొక్క బార్, ఈ ఒక్కొక్క పుల్ల మీరు చూస్తున్నారు కదా, దట్ 1 క్యాండిల్ స్టిక్ ఈజ్ ఈక్వల్ టు 30 minutes అనమాట. 30 నిమిషాలకు ఒక బార్ క్రియేట్ అవుతుంది. సో ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోల్డ్ పెరగట్లేదు, పడిపోతుంది. కానీ పడిపోయే ముందు మనకెలా తెలియాలి అసలు పడిపోతుందని? అదే కదా మనం నేర్చుకుంటుంది. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ, ఇది యాక్చువల్గా తర్వాత వచ్చిందండి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ దీన్ని కాస్త నేను దీనికి పైకి తీసుకెళ్తాను, ఇక్కడ మీకు చూపిస్తాను. ఎలాగైతే మీకు ఇక్కడ నేను అంటే ఈ ఏరియా మొత్తం మీకు అసలు లేదు, ఇక్కడ దాకా పడలా గోల్డ్, అక్కడ దాకే ఉంది ఎగ్జాంపుల్. అయితే నేను ఇక్కడ దాకా నేను పెట్టాను కదా టూల్ని, పెట్టిన తర్వాత నాకేం తెలుస్తుందంటే గోల్డ్ ఇక్కడ గ్రే ఏరియా నుంచి బ్లూ ఏరియా, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఎల్లో, పింకిష్ ఏరియాకి వచ్చేసింది. పింక్ ఏరియా అంటే కంప్లీట్లీ బేరిష్ అనమాట, తగ్గుతుంది అనమాట. సో మీరు గమనించాల్సింది ఏంటంటే డార్క్ గ్రీన్ దగ్గర నుంచి లైట్ గ్రీన్ తెగ్గొట్టేసేసి ఎల్లో ఏరియాకి వచ్చి పింక్ టచ్ అయిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు భారీ ఎత్తున పడబోతుంది బంగారము. అదొకటి సినారియో. ఇప్పుడు మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఇక్కడ ఈ టూల్ని ఇక్కడ దాకా లాగి చూపిస్తాను. ఎందుకంటే సరే గోల్డ్ మనకు పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? సరే అక్కడ దాకా చాలా బాగా చెప్పారు, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు చూడండి, అక్కడ పింక్ కలర్లో ఉన్న ఏరియా ఫాల్ ఇప్పుడు అది గ్రీన్లోకి వచ్చేది. అయితే ఆ గ్రీన్ నుంచి పెద్ద గ్యాప్ డౌన్ అయింది. నేను చెప్పాను కదా నెక్స్ట్ డే మీకు భారీ ఎత్తున పడబోతుంది బంగారం అని. సో అలాగే పడింది బంగారం. పడిన తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ ఈ పింక్ ఏరియాకి వచ్చేసేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఈ డార్క్ గ్రీన్ వరకు ఎలాగైతే ఇక్కడ బార్స్ వచ్చాయి కదా, తర్వాత ఈ గ్యాప్ డౌన్ రావడం వల్ల ఏమైందంటే ఈ గ్యాప్ని ఇక్కడ కవర్ చేసింది. ఇక్కడ మీకు అర్థమైందా? ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఇలా గ్యాప్లో పడిపోయింది. సో కాబట్టి ఈ గ్యాప్ ఏరియాని కవర్ చేసింది కాబట్టి సోమవారం నాడున మళ్ళీ బంగారం పడుతుంది. సూపర్ సార్, వండర్ఫుల్. నిజంగా చాలా క్లారిటీ అయితే వస్తూ ఉంది నాకు తెలిసినంత వరకు. అండ్ ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ 3 టూల్స్ని ఉపయోగించాము. అండ్ ఇది కూడా చాలా కొత్తగా ఉంది. బట్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అనాలిసిస్ అనేది దాని మీద గ్రిప్ వస్తుంది అని క్లాస్లో ఇదే నేర్పిస్తాం. ఇలాంటి ఒకటని కాదండి, మీకు కనీసం ఒక 5 నుంచి 10 టూల్స్ ఉంటాయి. మీరు హ్యాపీగా దీన్ని నేర్చుకున్నాక సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.